వెల్కమ్ టు sakshiyeducation.com. ఏప్రిల్ 23 అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు గుర్తుంచే అంశం ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం, వరల్డ్ బుక్ డే. ఈ వరల్డ్ బుక్ డేనే మనం వరల్డ్ కాపీరైట్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే రోజును మరొక ముఖ్యమైన డేగా కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నది ఏంటంటే వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. మరి వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా దీన్ని ఎందుకు పిలుస్తున్నామని అంటే ఈరోజే షేక్స్పియర్ గారు జన్మించిన రోజు. ఇందులో మరొక అంశం కూడా ముడిపడి ఉన్నది ఏంటంటే షేక్స్పియర్ గారు ఏప్రిల్ 23న జన్మించడమే కాదు, ఏప్రిల్ ఆయన 23 రోజే మరణించాడు కూడా. సో బర్త్డే అండ్ డెత్ డే అనేది రెండు ఒకటే ఆయన కావడం అనేది యాక్సిడెంటల్గా జరిగిన అంశంగా మనం చూడాలి. ఇక మనం కరెంట్ అఫైర్స్ అనగానే ప్రతిరోజు చూస్తున్న దాంట్లో ఒకటే ఏంటంటే తప్పకుండా ఈ నావెల్ కరోనా వైరస్ అనే అంశాలే కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దినపత్రిక చూసుకున్నా, దేనికి ఏ మీడియాలో చూసినా కూడా మనకు కనిపిస్తున్నది అది ఒకటే. అందులో కనుక మనం చూస్తే వ్యాధి అనేది ఈరోజు భారతదేశంలో 20,000 మంది వ్యాధిగ్రస్తులు అయ్యారు. 20,000. ఈ 20,000 వ్యాధిగ్రస్తులు భారతదేశంలో 20,000 మార్క్ దాటామని చెప్పేసి నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు 20,000లో 4,000 మంది వ్యాధి నయమై తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా ఒక 652 మంది మరణించారు. ఆ లెక్క చూస్తే మనం ప్రస్తుతం యాక్టివ్ కేసులు అఫీషియల్గా మాత్రం 15,400, నాట్ 20,000 ఏమన్నా మనం యాక్టివ్ కేసెస్ కాదు, కేవలం 15,000 అని మాట్లాడుకోవాలి. సో ఈ విధంగా దాని వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు, వైద్యులు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారని చూశాం. మరి వ్యాధిలో ముఖ్యమైన అంశం ఏంటంటే సోకింది అన్న వారికి తప్పకుండా మనం తెలియజేయాల్సిన అంశం ఏంటంటే ఎట్లా తెలుసుకోవాలంటే పరీక్షల ద్వారా. ఈ పరీక్షలు కూడా ఈనాడు 10 లక్షల మందికిలో 320 మందికి నేషనల్ యావరేజ్లో మనం చేస్తున్నాము అన్నది తెలిసింది. కానీ అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే వరకు భారతదేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు నిర్వహిస్తుంది. 10,824 మందికి వీళ్ళు టెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అంటే భారతదేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న మొదటి రాష్ట్రం మాత్రం అది ఆంధ్రప్రదేశ్. అక్షర క్రమంలో ప్రథమ స్థానం లాగానే ఇందులో కూడా ప్రథమ స్థానం అని మనం చెప్పవచ్చు. ఇక రెండవది రాజస్థాన్గా ఉంది. క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అవి చేస్తూనే ఉన్నాయి. సో వ్యాధి నిర్ధారణలో అతి ముఖ్యమైనది ఏదైతే పరీక్ష ఉందో టెస్ట్, దాంట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండి ప్రజల యొక్క వైద్యానికి సంబంధించిన దాంట్లో బాగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొకటి ఏంటంటే సెకండ్ ఫేజ్ అని చెప్పేసి మనం ఇక్కడ అనుకున్నాం. ఈ సెకండ్ ఫేజ్ అనేది ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ హెల్త్కు సంబంధించిన డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఆయన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రానికి డైరెక్టర్గా పనిచేస్తున్న రాబర్ట్ రెడ్ ఫెడరల్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన వ్యాధి పరిస్థితి కంటే ఇంకా ఇది వ్యాధి తీవ్రత కనుక పెరిగితే మాత్రం చాలా భయానకంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక చేశాడు. మే 1 నుంచి లాక్డౌన్ తీసివేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. ఈ సమయంలో ఇటువంటి హెచ్చరిక రావడం అనేది మాత్రం ఆ ప్రభుత్వం ఆలోచించే విధంగా ఉంది. తర్వాత మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క ఆయుర్వేదిక్ అని చెప్పేసి నేను ఒకటి రాశాను. ఈ ఆయుర్వేదిక్ ఏంటి అని అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు మనం కరోనా యొక్క వ్యాధి నివారణ కోసం జనరల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి మీద ఆధారపడితే తొలిసారిగా ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా ఒక ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ద్వివేది అని పిలువబడుతున్న ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ గారు వ్యాధి నివారణ కోసం అంటే చికిత్స కోసం ప్రత్యేకించి క్లినికల్ ట్రయల్ చేస్తారని చెప్పేసి ముందుకు రావడం, దానికి అనుమతి కూడా పొందడం అనేది జరిగింది. ఇది వెరీ క్లియర్. సో ఇలాగే అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. దీనిపైన ఏంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది మనం స్పష్టంగా చూస్తే ప్రైమరీ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎంతమందిని అయితే కలిశాడో వారికి మాత్రమే మనం టెస్టులు నిర్వహించాలి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు 15 నిమిషాల కంటే ఎక్కువ కాలం పాటు ఆయనతో గడిపిన మిత్రులు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఆయన గదిలోకి వచ్చిపోయిన వారిని మాత్రమే తప్ప వాళ్ళని కలిసిన వారిని సెకండరీ కాంటాక్ట్స్ మాత్రం మనం టెస్ట్ చేయాల్సిన అవసరం అప్పుడైతే లేదు. కానీ వాళ్ళని క్వారంటైన్లో మాత్రమే ఉంచుదామని చెప్పేసి చెప్పారు. అంటే సెల్ఫ్ క్వారంటైన్, ఇంట్లో ఖచ్చితంగా ఉండాలన్నది చెప్పడం జరిగింది. ఇక నేషనల్ ఇష్యూస్ అని చెప్పేసి నేను 3 రాశానండి. ఒకటి క్యాబినెట్ మీటింగ్, నిన్న కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరగడం, వీడియో కాన్ఫరెన్స్ అనే అంశం ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ ఒకరికి అనే దాంట్లో ఒకే వర్గానికి అన్న దాని విషయంలో మూడింటిని మనం చర్చిద్దాం. క్యాబినెట్ మీటింగ్ అనేదాన్ని ప్రధానంగా నేను చూస్తే మొట్టమొదటి ఎజెండా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇటీవల కాలంలో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత కరోనా బాధితులు కానీ వారి బంధువులు కానీ
తరచుగా వైద్యులపైన మరియు వైద్య సిబ్బంది పైన దాడులు చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఐఎంఏ వాళ్ళు కొంచెం తీవ్రంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పందిస్తే దానికి ప్రభుత్వం కూడా ఒక చర్య తీసుకున్నది. ఏంటంటే ఇకపై నుంచి ఎవరైనా వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ వైద్య ఆసుపత్రులకు సంబంధించిన ఆస్తుల ధ్వంసం కానీ చేస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందన్నది వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు చేసే క్రైమ్ను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు పన్ను ఉండవచ్చు, అంటే ట్యాక్స్ వారిపైన శిక్షగా విధించే జరిమానా అవ్వచ్చు. అలాగే వారికి 6 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు చేసిన క్రైమ్ తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే వారికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా ఉండవచ్చు. అదేవిధంగా వారికి 7 సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష కూడా ఉండవచ్చు అని ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము మరియు 1897లో వచ్చిన నేషనల్ అంటే జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం ఏదైతే ఉందో అది ఈ రెండిటి ఆధారంగా వారికి ఆ శిక్షలు ఉంటాయని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ని విడుదల చేయడం అనేది జరిగింది. దీంతో వైద్యుల్లో వైద్య సిబ్బందిలో ఒక ధైర్యం కూడా వచ్చింది. మనం తరచుగా చూస్తూ ఉంటే జరుగుతూనే ఉన్నది అనేది వెరీ స్పష్టంగా వెరీ క్లియర్గా కనిపించింది. రెండవది, క్యాబినెట్ మీటింగ్లో మరొక అంశాన్ని వాళ్ళు ఏంటి చర్చించిందంటే ఈ యొక్క భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశం చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉండేది. ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్. పేదవారు సరైన వైద్యం అందలేని వారికి మంచి వైద్యాన్ని అందించాలి కార్పొరేట్ స్థాయిలో అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ పెడితే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా వ్యాధి వస్తే ట్రీట్మెంట్కి సంబంధించిన దానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం అనేది జరిగింది. అంటే అది కరోనా కాకుండా నాన్ కరోనా కేసెస్కి సంబంధించిన విషయం. తర్వాత మరొక అంశాన్ని కనుక మనం చూస్తే దీంట్లో నిన్న క్యాబినెట్ 2 అసోసియేషన్స్ ఏర్పాటుకు కూడా కౌన్సిల్స్ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది. ఒకటి ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్, రెండవది వచ్చి హోమియోపతిక్ సెంట్రల్ కౌన్సిల్. ఈ రెండింటి యొక్క ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక మూడవది ఏంటంటే 15,000 కోట్ల రూపాయలను వ్యాధి నివారణ కోసం, మరొక అంశం ఇది 15,000 కోట్ల రూపాయలు కరోనా వ్యాధిని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం కేటాయించిన దానికి నేను రాటిఫై అయిపోయింది క్యాబినెట్ ద్వారా 15,000 కోట్లు. మరొకటి ఏంటి అంటే ఈ సమావేశం క్యాబినెట్ వివరాలన్నీ ఈ యొక్క మీడియాకు అందజేస్తున్న మంత్రి బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ గారు ఉన్నారో ఆయనను ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే మరి మీరు ఎయిర్ ఎప్పుడే ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఎయిర్ సర్వీసెస్. అయితే ఎయిర్ సర్వీసెస్ గురించి కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో 30% యొక్క వేతనాన్ని కట్ చేస్తామన్న దానిపైన మాత్రం ఆయన ఎటువంటి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకున్నారు. సో ఇది ఎప్పటి ప్రారంభమవుతుందో మనకు తెలియదు. 2 నిజంగా 30% ఉంటుందా ఉండదా అన్నది కూడా మనకు తెలియదు. ఇక మూడవది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో 100% రిజర్వేషన్ అనేది ఉంది. అదేంటంటే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ ఏరియాలలో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 100% ట్రైబల్స్కే కేటాయించింది ఉద్యోగాలను. వాస్తవంగా 1986లో ఇటువంటి ప్రయత్నమే చేస్తే ఆనాడున్న ఏపీ ట్రిబ్యునల్ కొట్టేసింది. 2000 సంవత్సరంలో హైకోర్టు దాన్ని సమర్థించింది. దీంతో 2000 సంవత్సరంలో వాళ్ళ నోటిఫికేషన్ మొత్తం ట్రైబల్ తోటి నియామకం చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు బాధితులు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి నిన్న అరుణ్ మిశ్రా నేతృత్వంలో ఉన్న ధర్మాసనం తీర్పిచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకం ఒకటే ఒక వర్గానికి 100% ఉద్యోగాలను కేటాయించడం, అది షెడ్యూల్డ్ ఏరియా అయినా పర్వాలేదు అన్నాడు. అదేవిధంగా అసలు ట్రైబలే చదువు చెప్పాలన్నది ఇంకా దుర్మార్గమైన ఆలోచనగా ఈ యొక్క సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇకపై కనుక ఇది పునరావృతం అయితే 1986 నుంచి ఏ అయితే నియామకాలు ఉన్నాయో వాటి అన్నిటిని మేము సమీక్షించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేయడం అనేది జరిగింది. అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి వెరీ క్లియర్గా దీనికి సంబంధించింది చెప్పిందని చెప్తాం. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి మనం ఒక ఇష్యూగా మనం చూసుకున్నాం ఇక్కడ. అదేంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందని అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేదాన్ని నేను ప్రధానంగా పేర్కొని చెప్పాను. ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఈ యొక్క చైనా భద్రతాధికారులు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని సంబంధించిన దాంట్లో యుఎస్ఏ అనేదాన్ని పేర్కొన్నాను. ఇక్కడ ఏంటంటే యుఎస్ఏకి సంబంధించిన దాంట్లో చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన భద్రతా సలహాదారులు కోవిడ్ అనేది ఎక్కడ పుట్టింది, ఎలా అది బయటికి వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు మొత్తం చైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మిసీమి అనే రాష్ట్రం కూడా ఈ యొక్క యుఎస్ఏకి సంబంధించింది కోర్టులో కేసు వేసింది. చైనానే దీనికి అంతటి కారణం, వాళ్ళని నిజాలు దాచారు, దీనివల్లనే జరిగిందని చెప్పేసి. రెండవది ట్రంప్ ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ 60 రోజుల కాలం పాటు ఇక ఇప్పటి నుంచి ఎవరికి కూడా గ్రీన్ కార్డులు జారీ చేయడం అనేది జరగదని చెప్పేశాడు. ఫస్ట్ అమెరికన్స్కి ఇంపార్టెంట్, వాళ్ళకు ఉద్యోగాలు పోయే, ఉపాధి పోయింది, వాళ్ళందరినీ ముందు బాగోగులు చూసుకున్నాక మిగతా వారి గురించి చూస్తాను. మొదటి నుంచి కూడా ట్రంప్ అధికారానికి రావడం కూడా అమెరికన్ ఫస్ట్ దాంతో వచ్చాడు కాబట్టి అది పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏం కాకపోవచ్చు. ఇక మరొకటి ఏంటంటే ఇరాన్కి సంబంధించిందని చూస్తాం. ఇరాన్ ఏంటంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ నిన్న నూర్ అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లుగా ప్రకటించారు. ఇది భూ ఉపరితలం నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశించబడ్డ కక్షలో ప్రవేశించబడిన శాటిలైట్. ఇది ప్రధానంగా ఇరాన్ తన రక్షణ అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్టుగా పేర్కొన్నది. ఆల్రెడీ యుఎస్ఏ కానీ ఈ యొక్క ఇరాన్ల మధ్య టెన్షన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ ఎవరైతే హెడ్ ఉన్నారో వారిని హత్య చేయడం కానీ మొదలైనవన్నీ కూడా మనం చూసాం. సో ఈ అన్నిటి పరిణామాలు జరగడం అనేది ఒకటి ఉంది. తర్వాత ఈరోజు ఒక వ్యాసాన్ని కనుక మనం పత్రికలో చూస్తే ప్రధానంగా దేనిపైన ఫోకస్ చేశారు అని అంటే ఈ యొక్క వాయు కాలుష్యం, మొత్తం టోటల్గా కాలుష్యం. ప్రపంచంలో మొత్తం కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 83 లక్షల మంది దాకా మరణిస్తున్నారట. మన భారతదేశానికి వచ్చే వరకు వీళ్ళ సంఖ్య 29 ఉంది. ఇందులో వాయు కాలుష్యం వల్ల 12.5 లక్షలు భారతదేశంలో మరణిస్తున్నారు అన్నాం. కాలుష్యం వల్ల ప్రధానంగా ఏంది ఎఫెక్ట్ అవుతున్నది అంటే ఒకటి నీరు, వాతావరణం, ధ్వని, ఈ మూడినే మనం కాలుష్యంగా ప్రధానంగా చూస్తున్నాం. ఏమిటి? ఈ యొక్క వాయు కాలుష్యం, జల కాలుష్యం మరియు ధ్వని కాలుష్యం అని. విషయానికి వచ్చే వరకు మాత్రం జల కాలుష్యం విపరీతంగా ఉంది. భారతదేశంలో ఉన్న 450 నదులలో కనుక చూస్తే ఈనాడు తాగునీటికి ఉపయోగపడే నదుల సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా భారతదేశం తాగునీటి మరియు తన అవసరాల కోసం మాత్రం డిపెండ్ అవుతున్నది ఓన్లీ నదుల మీదే ఎక్కువ, ట్యాంక్స్ కన్నా, వెల్స్ కన్నా మనం చూసినప్పుడు. మరొక అంశం ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఈ నదుల శుద్ధి, ప్రత్యేకించి ఏంది గంగా విషయానికి వస్తే, గంగా అనేది ఒకప్పుడు పవిత్ర స్నానాలకు పేరుగాంచింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నీటి యొక్క నాణ్యత ఆ విధంగా ఉంది అన్నది. వ్యాధిగ్రస్తులు కూడా తరచుగా అక్కడ స్నానం చేస్తే వ్యాధి నయమవుతుందంత గొప్పగా చెప్పిన ప్రదేశం అది. దీన్ని భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు ఆత్మగా అభివర్ణించాడు గంగాని. అటువంటి గంగా నేడు విపరీతమైన కాలుష్య కారకాలతోటి తాగడానికి కాదు కదా, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరానంత స్థితిలో దాని కాలుష్య కారకాలు పెరిగిపోయాయి. దీన్ని నివారించడానికి అనేక మంది సాధు పుంగులు కానీ, పర్యావరణవేత్తలు కానీ అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే చివరికి రాజీవ్ గాంధీ పరిపాలనా కాలంలోనే 4,000 కోట్లతోటి గంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపడితే నేడు ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 28,000 కోట్లను కేటాయించింది దాదాపుగా. ఈరోజు 28,000 కోట్ల రూపాయలను సుప్రీంకోర్టు యొక్క హెచ్చరికల అనంతరం కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం 310 ప్రాజెక్టుల నిర్మాణం, అంటే ఎక్కడి నుంచి అయితే కాలుష్య నీటి వస్తుందో, కాలుష్య కారకాలతో కూడిన నీరు, ఇది అంటే గంగా మనం పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తే గంగా పరివాహక ప్రాంతంలో దాదాపు 98 పట్టణాలు ఉన్నాయండి. ఈ 90కి పైచీలుగా ఉన్న పట్టణాల నుంచి ప్రతి రోజు 300 కోట్ల లీటర్ల నీరు, అంటే కాలుష్యంతో కూడిన నీరు వచ్చి గంగలో చేరడం వల్లనే కాలుష్య కారకాలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ వస్తున్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులను ఏర్పాటు చేసి వస్తున్న నీరును ఆ శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసి గంగాలోకి వదలాలన్న ప్రాజెక్ట్ ఇది, నమో గంగా అనేది. అయితే పర్యావరణవేత్తలు ఏమంటారు, అసలు గంగలోకి పంపడం ఎందుకంటే శుద్ధి చేసిన తిరిగి ప్రజలకే కనుక ఇస్తే రీసైక్లింగ్ ప్రాసెస్ వల్ల వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటారు, అప్పుడు ఇంకా మనకు చాలా చక్కగా గంగా అనేది శుభ్రపరచబడుతుంది, శుద్ధి అయిపోద్ది అన్నాడు. అయితే ఇప్పుడు ఈ చర్చ ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో లాక్డౌన్ కారణంగా భారతదేశంలో అన్ని రకాల కాలుష్యాలు శుద్ధి అయినట్లే గంగ కూడా తనని తాను శుభ్రపరచుకున్నది. కేవలం ఎంత, 1 నెల రోజుల కాలంలో గంగ కూడా తనని తానే శుభ్రపరచుకున్నది, ఎవరి ప్రమేయం లేకుండా అనేది స్పష్టంగా మనకి ఇది కనిపించింది. ఇక చివరి మరొక అంశంగా కనుక మనం చూస్తే ఎకానమీ ఇష్యూస్ కూడా 1-2 కనిపించాయి. ఎకానమీ ఇష్యూస్లో ఒకటి ఏంటి అంటే ఈ యొక్క రిలయన్స్ జియో కంపెనీ మరియు ఈ యొక్క ఫేస్బుక్ 2 కలిశాయి. రిలయన్స్లో ఉన్న 9.9 వాటాను ఈ యొక్క ఫేస్బుక్ వారు కొనుగోలు చేస్తున్నారు.
దీంతో క్రమంగా ఈ యొక్క కంపెనీ కూడా ఓ లక్ష్యం పెట్టుకున్నది, ఏది మన రిలయన్స్ వాళ్ళు. త్వరలోనే వాళ్ళు రుణరహిత కంపెనీగా ఇది ఉండాలని, ఆ కారణంగా వీళ్ళకి అమ్మారన్న. గతంలో కూడా వీళ్ళు కొన్ని అమ్మకాలు జరిపారు. ఎవరికి? బ్రిటిష్ పెట్రోలియంకి. అట్లా వీళ్ళు ఒక్కొక్కరికి కొన్ని అమ్మకాలను చేస్తూ కొన్ని వాటాలను వదులుకుంటూ రుణరహిత ఈ యొక్క ప్రాజెక్టు లేకపోతే రుణరహిత కంపెనీగా ఇది వెలుగొందే ప్రయత్నంలో అది చేశారు. దీనివల్ల ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులైన భారతదేశంలో ఫేస్బుక్ కార్యక్రమాలు బాగా పెరుగుతాయి. రెండవది లాభాలు కూడా వస్తాయి. 3 ఈ యొక్క ఇంటర్నెట్ పైన మంచి అవగాహన ఉన్న ఫేస్బుక్ సేవా సంస్థ అంటే వాళ్ళ యొక్క టెక్నీషియన్స్ ద్వారా రిలయన్స్ జియో కూడా తన సర్వీసుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఇక చివరిగా అంశాన్ని కనుక మనం చూస్తే వైరస్ అనే దానిపైన చూస్తే, వైరస్ అనేది మానవుడు భూమిపైన ఉద్భవించడానికి ముందు నుంచే ఉన్నది. ఇందులో లాభ నష్టాలు 2 ఉన్నాయి. మరి వైరస్ అనే పేరు ఎలా వచ్చిందంటే లాటిన్ పదమైన వైర్ లెంటల్ అని పిలువబడుతున్న ఒక పదం నుంచి ఇది ఉద్భవించిందిగా చెప్తాం. దీన్ని 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్ అనేది కనుక్కునే వరకు దీని యొక్క రూపం కానీ ఆకారం కానీ కనుక్కోవడం కష్టమైంది. అనేక సందర్భాలలో ప్రాచీన కాలం నుంచి ఈ యొక్క వైరస్ వల్ల చాలామంది ప్రజలు మరణించారన్నది తెలుసు. సో ఈ వైరస్ అనేది చాలా వరకు ప్రమాదభరితంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇది కంటికి కనిపించదు. గాల్లో ప్రయాణించేటంతటి శక్తి లేని జీవి ఇది. కానీ మానవ శరీరంలో కానీ ఏదైనా ఒక జీవి శరీరంలో కానీ ఇది ప్రవేశిస్తే అది సృష్టించే ప్రళయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది మనకు స్పష్టంగా తెలిసిందే. అటువంటి వైరస్లో మొత్తం ఈ వైరస్ల మీద అధ్యయనం చేసిన తర్వాత కొందరు చెప్తున్నది ఏంటి అంటే అతిపెద్ద వైరస్ అనేది మాత్రం మొత్తం మిమీ వైరస్. దీని యొక్క వ్యాసం 440 నానోమీటర్లు ఉంటుంది. అంటే 0.00004 మిల్లీమీటర్స్, అంత అతి స్వల్పమైనది. అతి చిన్నదైన యొక్క వైరస్ను మాత్రం సిర్కో వైరస్ అని పిలుస్తున్నారు. దీని యొక్క సైజ్ 20 నానోమీటర్లు అన్నాడు. ఇది ఇంకా 0.0002 చాలా చిన్నది ఇది. దీని యొక్క సైజ్ అన్నది మనకు తెలుస్తుంది. ఒకసారి మనకు ఫ్లూ వచ్చిందంటే అందులో మొత్తం 1,00,000 కోట్ల వైరస్ల యొక్క కలయికతోటే జరుగుతుంది తప్ప మామూలుగా జరగదని చెప్పాడు. చూడండి, సైజ్ అంత ఉంది కాబట్టి 1,00,000 కోట్లైనా ఎంత సైజ్ అయినా ఆ సైజ్ ఎక్కడికి ఉండదు. మరొకటి, ఒక్కొక్క దానికి ఎన్నో ఉన్నాయి పేర్లు. అయితే ఇప్పటి వరకు గుర్తించబడిన వైరస్ల సంఖ్య మాత్రం 6,828 అయితే ఇంకా లక్షలు అంటే ఇప్పటి వరకు 6,828 వైరస్లకు పేర్లు పెట్టారు. ఇంకా పేర్లే పెట్టబడని యొక్క వైరస్ల సంఖ్య దాదాపు లక్షల్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు వీళ్ళు. అంటే అందులో కొన్ని లాభం చేకూర్చేటివి, కొన్ని నష్టం చేకూర్చేటివి కూడా ఉన్నాయి అన్నది మనకు తెలుస్తూనే ఉంది. ఇది వైరస్ అంటే దీని అర్థం ఏంటంటే మానవుడి కంటే ముందు వైరసే పుట్టింది అని మనం చెప్పవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.